ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నేడు మీరు యూట్యూబ్లో చూస్తున్న ఛానల్ పేరు ద సెన్సిబుల్ టీఎఫ్ఐ బానిస. హెచ్చరిక అనగా డిస్క్లైమర్. టీఎఫ్ఐ బాగుండాలి, అందులో ఏదో ఒక రోజు నేను ఉండాలి. థ్యాంక్ యూ. ఆల్రెడీ సంక్రాంతి సినిమాల్లో గేమ్ చేంజర్ గుడ్ బ్యాడ్ అండ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ మాట్లాడేసుకున్నాం కాబట్టి డే 2 కొత్త సినిమా డాకు మహారాజ్ గుడ్ బ్యాడ్ అండ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ నాట్ ఏ యూజువల్ రివ్యూ. గుడ్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ పార్ట్, బాలయ్య సినిమాలో బాలయ్య బాబు మించిన గుడ్డే ఉంటుంది. బాబు స్క్రీన్ మీద కనిపిస్తే దట్ ఈజ్ స్క్రీన్ ప్రెజెన్స్. మామూలు సినిమాలోనే బాలయ్య ఉన్నాడంటే గుడ్డలు చింపేసుకుంటాం. అలాంటిది ఒక ప్రాపర్ కథ ఓరియంటెడ్ ఎలివేషన్ సినిమాలో బాలయ్య బాబు స్క్రీన్ ప్రెజెన్స్తో ఆడుకుంటే ఎట్లుంటుంది మీరు చూడాలనుకుంటే గో టు డాకు మహారాజ్. ఒక విక్రమ్, ఒక జైలర్ రెండు మిక్సీలో వేసి మనకి చూపిస్తే దట్ ఈజ్ బాలయ్యస్ డాకు మహారాజ్. డాకు మహారాజ్ ఈజ్ బాలయ్య బాబు ఊచకోత. ఇన్ని రోజులు బాలయ్య బాబు వాళ్ళ ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తే ఎలా ఉంటుందో చూసాం. ఈసారి బాలయ్య బాబు అందరినీ ఆయన ఫ్యాన్స్ చేసుకోవాలని సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూస్తాం. నటసింహం అన్న పేరుకి ట్యాగ్కి ప్రాపర్ సినిమా ఇది. గాడ్ ఆఫ్ మాసెస్ అన్న టైటిల్కి యాప్ట్గా అంటాడు స్క్రీన్ మీద బాలయ్య కనిపించినంతసేపు. నెక్స్ట్ పాయింట్, స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే బై బాబీ కొల్లి. ఒక స్టార్ హీరోని ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాలో ఎలా హ్యాండిల్ చేయాలన్నది ప్రాపర్గా తెలిసిన ఒక డైరెక్టర్ అకార్డింగ్ టు మీ ఈస్ బాబీ కొల్లి. టేక్ వాల్తేర్ వీరయ్య, టేక్ పవర్, టేక్ జైలవకుశ, టేక్ డాకు మహారాజ్. ఏ సినిమా అన్న ఆ హీరోకి తగ్గట్టు సీన్స్ రాసుకుని ఆ ఎలివేషన్స్ అన్నీ ప్రాపర్గా పండుతాయి. ఏ హీరోతో ఎలాంటి ఎమోషన్ చేయించాలి, ఏ హీరోకి ఎలాంటి ఎలివేషన్ ఇవ్వాలని ఆయనకు పర్ఫెక్ట్గా తెలుసు. అండ్ అలాంటి ఆయన చేతిలో బాలయ్య బాబు హూస్ నోన్ ఫర్ హిజ్ ఎలివేషన్స్ చేతితో పడితే ఎలా ఉంటుందని మీరు స్క్రీన్ మీద విట్నెస్ చేస్తే దట్ ఈస్ ప్రాపర్ అరాచకం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా బాలయ్య సినిమా హ్యాజ్ అ ప్రాపర్ టెంప్లెట్. పెద్ద బాలయ్య ఉంటాడు, చిన్న బాలయ్య ఉంటాడు, పెద్ద బాలయ్య చచ్చిపోతాడు, చిన్న బాలయ్య వస్తాడు. డాకు మహారాజ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఒక ప్రాపర్ స్టోరీ రాసుకుని ఒక పెద్ద బాలయ్య ఉండాలి, ఒక చిన్న బాలయ్య ఉండాలి అని ఒక టెంప్లెట్ వేసుకోకుండా ఒక స్టోరీ రాసుకుని దీంట్లో బాలయ్య బాబు గారిని పెట్టి ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తే వర్కౌట్ అవుతుంది అని రాసుకున్న కథ ఈజ్ డాకు మహారాజ్. డైరెక్షన్ అంటారా, మాస్టర్ పీస్ డైరెక్షన్. ఇంటర్వెల్ సీన్లో కొన్ని షార్ట్స్, కొన్ని ఫ్రేమ్స్, ఆ టేకింగ్, ఆ స్క్రీన్ ప్లే ఉంటే ఇంటర్వెల్ ఈజ్ అ ప్రాపర్ ఐ ఫీస్ట్. నెక్స్ట్ పాయింట్, తమనన్న బీజిఎం. ట్విట్టర్లో ఎవడో చెప్పినట్టు రజనీకాంత్కి బక్కోడు ఉంటే బాలయ్యకి మా బండోడు ఉన్నాడు రా అని చెప్పి యాప్ట్ ట్వీట్. 100% డ్యూటీ. లిటరల్గా సినిమాలో బాలయ్య బాబు స్క్రీన్ మీద ఉన్నంతసేపు నీకు ఎలివేషన్స్ వచ్చేది ఈజ్ బికాస్ ఆఫ్ బాలయ్య బాబు స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ వెనకాల తమనన్న బీజిఎం. ఒక్క సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వకుండా కొడతానే ఉన్నాడు. డాప్ 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 పిలిపిస్తూనే ఉన్నాయి. స్పీకర్ కింద మీరు కూర్చుంటే మాత్రం చెవులు పోయినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. తమనన్న బీజిఎం కోసమన్నా ఒక మంచి థియేటర్లో చూడండి. బికాజ్ మీరు ఏదైనా ఫాల్తు థియేటర్లో చూస్తే అన్న పెట్టిన సౌండ్కి స్పీకర్లు పాడైపోతే మీకు ఎక్స్పీరియన్స్ పాడైంది. గేమ్ చేంజర్ సినిమాతో స్టార్ట్ అయిన అన్న ఉపవాసం ఇవాళ ప్రాపర్ ఫుల్ మీల్స్తో ఎండ్ అయింది. నెక్స్ట్ పాయింట్, ఎలివేషన్స్. యూజువలీ బాలయ్య బాబు సినిమాల్లో ఎలివేషన్స్ ఓవర్ ద టాప్ ఉంటాయి, లాజిక్ లేకుండా ఉంటాయని చాలామంది అంటుంటారు. బట్ దిస్ ఫిలిం హ్యాస్ ప్రాపర్ ఎలివేషన్స్. ఒక ఫైట్ సీన్ ఎంతవరకు లేపి ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపితే జనాలు ప్రాపర్గా చింపేసుకుంటారు బట్టలు అని ఆ రేంజ్ వరకు మార్క్ గీసుకుని ఆ రేంజ్ వరకే ఎలివేషన్ ఇచ్చి అందరం గుడ్డలు చింపేసుకున్న తర్వాత ఎలివేషన్ ఆపేస్తాడు. ఇట్ గోస్ టు నెక్స్ట్ సీన్, స్టోరీలోకి వెళ్ళిపోద్ది. మళ్ళా ఎలివేషన్స్ కూడా ఈ సినిమాలో ఉప్మాలో జీడిపప్పులాగా కాకుండా జీడిపప్పు ఉప్మాలో జీడిపప్పులాగా మాటి మాటికి వస్తూనే ఉంటాయి. అండ్ నో ఎలివేషన్ సీమ్స్ ఫోర్స్డ్. అన్నీ ప్రాపర్గా కథలో పాటు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ఫిలిం, ఇంటర్వెల్లో యానిమల్ సినిమాలాగా అప్పుడే బాబీ డియోల్ ఎంట్రీ కూడా అయింది. అంతసేపు బాలయ్య బాబు అరాచకాన్ని చూస్తాం. ప్రాపర్ లిటరల్ గూస్ బంప్ స్టఫ్. ఇంటర్వెల్ ఎట్లిస్తాడని వెయిట్ చేస్తాం. అప్పుడు పడుతుంది అయ్యా ఇంటర్వెల్ సీన్. బాలయ్య ఒక దగ్గర, బాబీ డియోల్ ఒక దగ్గర. అండ్ ద సినిమాటోగ్రఫీ ఆఫ్ దిస్ ఎంటైర్ ఇంటర్వెల్ సీన్, టేకింగ్, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ ఎంత బాగుంటాయంటే జస్ట్ ఒక ఫ్రేమ్లో డీపెస్ట్ మీనింగ్ ఆఫ్ ది స్టోరీని ప్రాపర్గా కన్వే చేస్తాడు క్యారెక్టర్స్తో సహా. లైక్ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ఎట్లుంటుంది, బాబీ డియోల్ క్యారెక్టర్ ఎట్లుంటుంది, వాట్ ఆర్ దే, హౌ స్ట్రాంగ్ ఆర్ దే, హౌ ఈక్వల్ అండ్ హౌ పవర్ఫుల్ దే ఆర్ అన్నది
ఒక్క ఇంటర్వెల్ సీన్లో ఒక 2 minute సీక్వెన్స్లో ప్రాపర్గా చూపించారు. ఇంటర్వెల్ అయిపోయే టైంకి అందరూ ఇట్లా వాట్ నెక్స్ట్, ఇంటర్వెల్ అవసరమే లేదు, నెక్స్ట్ ఎందుకు చూపించేసానంత ఎగ్జైట్మెంట్తో ఉంటారు. నెక్స్ట్ పాయింట్, సినిమాటోగ్రఫీ. ఐ వుడ్ రెస్పెక్ట్ ద డైరెక్టర్ ఫర్ దిస్. యూజువలీ బాలయ్య బాబు సినిమాకి సినిమాటోగ్రఫీ చేసే ఆయనతో కాకుండా దే బ్రాట్ న్యూ పర్సన్. ఆయన రావడం వల్ల ఏమో సినిమాటోగ్రఫీ ఇన్ దిస్ ఫిలిం ఫీల్స్ సో ఫ్రెష్. అంటే బాలయ్య బాబు సినిమాల్లో యూజువల్లీ సినిమాటోగ్రఫీ ఇట్లుండదు, బట్ ఈ సినిమాలో చాలా 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 బాగుంటుంది. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా మాది సినిమాటోగ్రఫీ ఉంది సినిమాలో. మళ్ళీ అదే పాయింట్కి వస్తే ఇంటర్వెల్లో సినిమాటోగ్రఫీకి అయితే ఐ వాజ్ లైక్, అన్న నీకు గుడి కట్టేసినా తప్పులేదు అన్న. దట్ వాజ్ హౌ ద సినిమాటోగ్రఫీ వాజ్. అంటే సినిమా జరుగుతున్నంతసేపు ర్యాండమ్లీ మీరు పాజ్ చేసి ఎక్కడైనా చూసినా ఇట్ ఈస్ అ ప్రాపర్ వాల్ పేపర్ మాదిరి లొకేషన్ ఫ్రేము ఉంటుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి బాబీ డియోల్, రేసుగుర్రం సినిమా విలన్. ఆయన పేరు నాకు తెలియదు, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. అండ్ అదర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. బాలయ్య సినిమాలో బాలయ్య బాబుకి తప్ప పెద్ద ఎవరికి స్కోప్ ఉండదు, ఐ నో దట్. బట్ వీళ్ళకంటూ ఉన్న రోల్స్లో వీళ్ళు ప్రాపర్గా డెలివర్ చేశారు. అంటే రేసుగుర్రం సినిమా విలన్ ఫస్ట్ హాఫ్ అంత ఉంటాడు. ఆయన చేసిన యాక్టింగ్కి ఒక పాయింట్ ఆఫ్ ది ఫిలింలో నేను బాబీ డియోల్ కదా విలన్ అనే పాయింట్ని మర్చిపోయినా బాబీ డియోల్ వచ్చేంత వరకు. దాట్స్ హౌ గుడ్ హీ యాక్టెడ్. నెక్స్ట్ బాబీ డియోల్. ఆబ్వియస్లీ బాబీ డియోల్ ఉన్నాడు స్క్రీన్ మీద అంటే దట్ ఈస్ అ ప్రాపర్ మాస్ సీన్. బాబీ డియోల్ ఇట్లా నడుచుకుంటూ రావడం ఈజ్ మాస్. బాబీ డియోల్ ఒక డైలాగ్ చెప్పడం ఈజ్ మాస్. బాబీ డియోల్ ఫేస్లో ఆ విలనిజం అనేది అట్లా ఉట్టి పడుతూ ఉంటుంది. అట్లాంటి బాబీ డియోల్కి ఈ సినిమాలో కరెక్ట్ క్యారెక్టర్ రాశారు. అంటే ఐ వాజ్ డిసప్పాయింటెడ్ విత్ బాబీ డియోల్స్ క్యారెక్టర్ ఇన్ కంగువ. కొంచెం మింగినట్టు ఉంటుంది, కానీ ఈ సినిమాలో ప్రాపర్గా నీట్గా ఉంటుంది. అండ్ వేరే ఆర్టిస్ట్ కూడా వాళ్ళకున్న స్కోప్లో దే పర్ఫార్మ్డ్ ఇట్ వెల్. నెక్స్ట్ కమింగ్ టు బ్యాడ్ ఆస్పెక్ట్స్. వారం నుంచి ట్రోల్ అవుతున్న దబిడి దిబిడి సాంగే పెద్ద బ్యాడ్ ఈ సినిమాకి. అసలు ఆ సాంగ్, దాంట్లో స్టెప్స్, ఆ సాంగ్ ప్లేస్మెంట్ మూడు వద్దులే. అసలు ఎంత వరస్ట్ టైమింగ్లో వస్తాయో. అంటే నేను ముందు నుంచి గెస్ చేస్తూనే ఉన్నా, ఈడ పాట వేస్తాడు ఈ బాబీ, ఈడ పాట పెడతాడు అనుకుంటూనే ఉన్నా. ఐ వాజ్ ప్రేయింగ్ గాడ్, దేవుడా ఇక్కడ మాత్రం ఆ పాట వేయద్దు, ఇక్కడ మాత్రం ఆ పాట వేయద్దు అని చెప్పి అక్కడే వేసి వచ్చాడు. అసలు ఎంత దరిద్రంగా ఉంటుందో ఆ పాటలో, ఆ స్టెప్పులు, ఆ పాట ప్లేస్మెంటు, బాలయ్య ఎందుకు చేసిండు దాంట్లో ఆ పాట. తీసిదొబ్బండి సార్ ఆ పాటని, కొంచెం బాగుంటుంది ఇంకా సినిమా. నెక్స్ట్ బ్యాడ్ పాయింట్, ఫ్లాష్ బ్యాక్ రన్ టైం. సినిమాలో సెకండ్ హాఫ్లో 90% ఫ్లాష్ బ్యాకే ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ గుడ్, కానీ రన్ టైం వల్ల మీకు ఏంటి సినిమా ముందుకు పోతలేదు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. బికాజ్ యూ ఆర్ వెరీ మచ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. ద ప్రెజెంట్ మీకు ఫ్లాష్ బ్యాక్ అన్నది చాలా వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది, హైపులు పడుతున్నాయి వెళ్తుంది అనిపిస్తుంది తప్ప యు ఆర్ మోర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, ద ప్రెజెంట్. సో మీరు దానికోసమే వెయిట్ చేస్తుంటారు. బ్రో అది చూపి నాకు ఇదంతా అవసరం లేదు అనే ఒక పాయింట్కి వస్తారు మీరు. సో ఆ ఫ్లాష్ బ్యాక్ని కొంచెం ట్రిమ్ చేసి కరెక్ట్గా క్రిస్ప్గా పెట్టుంటే దిస్ వుడ్ హ్యావ్ బీన్ పర్ఫెక్ట్, ది బెస్ట్ కమర్షియల్ ఫిలిం ఎవర్ మేడ్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా. తమిళోళ్ళకి విక్రమ్ జైలర్ మాదిరి. అంటే బాబీ డియోల్కి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ అంతా మ్యాక్సిమం పాస్ట్లోనే ఉంటుంది. ఆ పాస్ట్లకి తీసేసి కొంచెం ప్రెజెంట్ చూపించుంటే ఇంకా ఎక్కువ వైబ్ అయ్యేటోళ్ళం. లైక్ యానిమల్ సినిమాలో బాబీ డియోల్కి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువైనా యూ ఫీల్ హిస్ ఇంపాక్ట్. ఎందుకు? హీ సీమ్స్ టు బి అ వెరీ ప్రాపర్ ఫైట్ టు ద హీరో. ఈ సినిమాలో బాబీ డియోల్ అంత బాగున్నా కూడా ఒక పాయింట్లో యూ ఫీల్ ఓకే, బాబీ డియోల్ హ్యాస్ నథింగ్ టు డూ. బాబీ డియోల్ ఓడిపోతాడు, హీరోకి పెద్ద థ్రెట్ లాగా మీకు అనిపించడు. దట్ ఈస్ బికాస్ పాస్ట్లో కూడా బాబీ డియోల్ హీరోని ఓడించినట్టు ఒక ఇన్సిడెంట్ కూడా ఉండదు. బాబీ డియోల్ డస్ ఎవ్రీథింగ్ వెన్ హీరో ఇస్ అవే. హీరో వచ్చిన తర్వాత బాబీ డియోల్ ఏం బీకిండు అంటే దెర్ ఇస్ నథింగ్. కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అని రాయడం స్టార్ట్ చేయగానే అర్ధ సెకండ్ కూడా ఆలోచించుకోకుండా నాకు తగిలిన పాయింట్ వాజ్ క్యారెక్టర్ ఆఫ్ ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి అండ్ ప్రజ్ఞా జైస్వాల్. ఊర్వశి రౌటేలా అయితే సీరియస్లీ జస్ట్ ఆ దబిడి పాట కోసమే ఉన్నది. అంటే సినిమాలో ఆమె వల్ల ఉపయోగం లేదు, నయా పైసా ఉపయోగం లేదు. ఆమెను అక్కడికించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినవని తప్ప నయా పైసా ఉపయోగం లేదు. ఒక పాయింట్ తర్వాత ఆమె ఎట్లా చచ్చిపోయిందని కూడా ఎవడు పట్టించుకోడు, అవసరం లేదు ఆమె క్యారెక్టర్. నెక్స్ట్ చాందిని చౌదరి, అక్క సినిమా అంత ఉంటుంది కానీ అక్క క్యారెక్టర్ డైలాగ్ లేదు. ఓ 2 సీన్లు, ఓ 2 క్లోజప్ షాట్లు, ఒక డైలాగు, అది కూడా అవసరం లేని డైలాగు అంతే సినిమాలో. హీరోయిన్ వాళ్ళ చెల్లి, ఇంతకు మించి చాందిని చౌదరికి పర్ఫార్మెన్స్ స్కోపే లేదు. ఆమె ఎందుకు ఒప్పుకుర్రు అన్నది దట్స్ హర్ చాయిస్, బట్ ఐ డోంట్ నో. నెక్స్ట్ ప్రజ్ఞా జైస్వాల్ ఉంది సినిమాలో. షీఈస్ టు బీ ఫ్రాంక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ క్యారెక్టర్, బాలయ్య గారి భార్య. ఇంత పెట్టుకుని కూడా
ఆయనకి ఏముండదు సినిమాలో, మహా అంటే 3 డైలాగులు ఉంటాయి. ఒక పాయింట్ తర్వాత అసలు ఏమైంది ఈ క్యారెక్టర్కి అనే డౌట్లకు మనం వచ్చేస్తాం. అంటే దే హ్యావ్ నథింగ్ టు పర్ఫామ్. బాలయ్య సినిమాలో హీరోయిన్కి ఆ మాత్రం క్యారెక్టర్ కూడా ఉండదు. బట్ ఉన్నది కూడా ఎందుకు పనికిరాదు. ముగ్గురులో ఎక్కువ బాధ ఏంది వాస్ చాందిని చౌదరి. అంత మంచి ఆర్టిస్ట్ని పెట్టుకుని ఆమెకి ఎటువంటి సీన్ లేనప్పుడు ఎందుకు పెట్టుకోవడం, వేస్ట్ కదా. సో దిస్ ఈజ్ ఆర్ గుడ్, బ్యాడ్ అండ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ లిస్ట్ ఆఫ్ డాకు మహారాజ్. ఈ సినిమా ఎవరు చూడాలి అంటే అకార్డింగ్ టు మీ అందరూ చూడాలి. బట్ ఎవడి సినిమా చూసి ప్రాపర్గా ఊగిపోతాడు అంటే బాలయ్య బాబు ఫ్యాన్స్కి ఇది మాస్ ఫీస్ట్. మీరు గత 10-15 ఏళ్ళగా ఒక టెంప్లేటెడ్ బాలయ్యని చూస్తుంటారు కదా. దిస్ ఈజ్ నాట్ ద టెంప్లేటెడ్ బాలయ్య అండ్ యూ గెట్ ఎవ్రీ ఎలివేషన్ ఇన్ అ ప్రాపర్ ఆర్గానిక్ మేనర్. ఎవడెవడికైతే స్టోరీతో పాటు ఎలివేషన్స్ చూడాలి, ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా చూడాలని ఉంటుందో వాళ్ళు డూ వాచ్ డాకు మహారాజ్ ఇన్ థియేటర్స్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ పాయింట్ ఈస్, నాకు ఈయన పేరు తెలియదు. దేవరా సినిమాలో కంటైనర్ మీద కూర్చొని చుట్టగాలుస్తాడు, దసరా సినిమా విలన్, ఆయన మలయాళం యాక్టర్, షింగ్ సాంగ్ షూ ఏదో ఉంటుంది ఆయన పేరు, దట్ గై. ఆయన ఉన్నాడు ఈ సినిమాలో. ఆయన క్యారెక్టర్ని బాగా రాసుకున్న దాన్ని ప్రాపర్గా చూపించుంటే విక్రమ్ సినిమాలో ఫహద్ ఫాజిల్ మాదిరి క్యారెక్టర్ అయ్యేది. కానీ అట్లా కట్ చేసుకుంటా పోయేదో లేకపోతే ఆయనకు అంతే రాసిరో తెలియదు, కానీ ఆ క్యారెక్టర్ అట్లా ఉంటుంది, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, బట్ సాలిడ్ ఇంపాక్ట్ ఇవ్వదు. ఇంకా బాగా చూపించుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ పర్ఫెక్ట్ సినిమా ఆయనకు అసలు. సో దిస్ ఈజ్ ఆర్ గుడ్, బ్యాడ్ అండ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ లిస్ట్ ఆఫ్ డాకు మహారాజ్. ఈ సినిమా ఎవరు చూడాలి అంటే అకార్డింగ్ టు మీ అందరూ చూడాలి. బట్ ఎవడి సినిమా చూసి ప్రాపర్గా ఊగిపోతాడు అంటే బాలయ్య బాబు ఫ్యాన్స్కి ఇది మాస్ ఫీస్ట్. మీరు గత 10-15 ఏళ్ళగా ఒక టెంప్లేటెడ్ బాలయ్యని చూస్తుంటారు కదా. దిస్ ఈజ్ నాట్ ద టెంప్లేటెడ్ బాలయ్య అండ్ యూ గెట్ ఎవ్రీ ఎలివేషన్ ఇన్ అ ప్రాపర్ ఆర్గానిక్ మేనర్. ఎవడెవడికైతే స్టోరీతో పాటు ఎలివేషన్స్ చూడాలి, ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా చూడాలని ఉంటుందో వాళ్ళు డూ వాచ్ డాకు మహారాజ్ ఇన్ థియేటర్స్ ఇట్ సెల్ఫ్. ఇక్కడితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇలాంటి మరికొన్ని కార్యక్రమాల కోసం మీకు కింద ఎర్రగా కనిపిస్తున్న బటన్ని దబాయించి దాని పక్కన ఉన్న గంటను కూడా కొట్టవలసిందిగా మా మనవి. థ్యాంక్ యూ.